Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Next, మనం థర్డ్ ఇయర్ వచ్చేసి ఫిఫ్త్ సెమిస్టర్లో 5A పేపర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనకి 5A పేపర్ ఏం చెప్పుకున్నాం? క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ యూనిట్ ఏంటి? స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమేంటి క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీ మెయింటైన్ చేయడానికి క్వాలిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేసి మాట్లాడుకున్నాం. క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్, క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్, క్వాలిటీ ఆఫ్ మిషన్, క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్, వీటన్నింటి గురించి మాట్లాడుకున్నాం, అలాగే డిస్కస్ చేసుకున్నాం. అలాగే క్వాలిటీ కంట్రోల్ గురించి చెప్పుకున్నాం. వేరియేషన్స్ క్వాలిటీ కంట్రోల్ ఏంటి, వేరియేషన్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం. ఛాన్స్డ్ కాజెస్, అసైనబుల్ కాజెస్ ఉంటాయి చెప్పుకున్నాం. దాని తర్వాత టాపిక్ ఏంటి? స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ మళ్ళీ డివైడెడ్ ఇంటూ 2 ways అని కూడా చెప్పుకున్నాం. 2 ways ఏంటి? మనకి ప్రాసెస్ కంట్రోల్, ప్రొడక్షన్ కంట్రోల్, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ కంట్రోల్ చార్ట్స్, అలాగే బెనిఫిట్స్ ఆఫ్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్, నెక్స్ట్ సెంట్రల్ లైన్, అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, అలాగే స్పెసిఫికేషన్ లిమిట్, 3 sigma కంట్రోల్ లిమిట్స్, అలాగే టాలరెన్స్ లిమిట్స్, న్యాచురల్ టాలరెన్స్ లిమిట్స్, వీటన్ని గురించి కూడా ఫైనల్గా మోడిఫైడ్ కంట్రోల్ లిమిట్స్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ చెప్పుకున్న క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్. వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్. ఈ వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్లో మనకి టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ మీను, అలాగే స్టాండర్డ్ డీవియేషన్, చార్ట్స్ ఫర్ వేరియబుల్స్, అలాగే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్, అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్స్. ఎట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్స్ ఏమిటి? ఎన్పి చార్ట్, పి చార్ట్, సి చార్ట్. నెక్స్ట్ వచ్చి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ అన్నమాట. ఈ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకేనా? చూద్దాం. ఏంటి సెకండ్ యూనిట్? వేరియబుల్ కంట్రోల్ చార్ట్. చూడండి, యూనిట్ ఏంటి? కంట్రోల్ చార్ట్స్. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ మనకి ఏంటి? టూల్స్ ఫర్ ఎస్క్యూసి స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. టూల్స్ ఫర్ ఎస్క్యూసి ఆర్ స్టాటిస్టికల్ టూల్స్ ఫర్ డేటా అనాలిసిస్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. ఏంటి? టూల్స్ ఫర్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఆర్ స్టాటిస్టికల్ టూల్స్ ఫర్ డేటా అనాలిసిస్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. చూద్దాం. ఏంటి? ద ఫాలోయింగ్ 4 separate but related techniques are the most important statistical tools for data analysis in quality control. క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసేటప్పుడు డేటా అనాలిసిస్లో మనం మెయిన్గా ఫాలోయింగ్ 4 పాయింట్స్ని మెయిన్గా యూజ్ చేస్తాం. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్. ఏదైనా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ జరిగేటప్పుడు దాని యొక్క క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నప్పుడు మనం డేటా అనేది అనలైజ్ చేస్తాం. అలా అనలైజ్ చేసినప్పుడు ఈ స్టాటిస్టికల్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి? షివార్ట్స్ కంట్రోల్ చార్ట్ ఫర్ వేరియబుల్స్, దట్ ఈజ్ ఫర్ క్యారెక్టరిస్టిక్ విచ్ కెన్ బి మెజర్డ్ క్వాంటిటేటివ్లీ. ఫస్ట్ ఇదేంటి? షివార్ట్స్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్, దట్ ఈజ్ ఫర్ ఏ క్యారెక్టరిస్టిక్ విచ్ కెన్ బి మెజర్డ్ క్వాంటిటేటివ్లీ. నెక్స్ట్ ఫస్ట్ ఎలా మెజర్ చేసుకుంటుంది అన్నాడు? క్యారెక్టరిస్టిక్స్ని క్వాంటిటీ బట్టి మెజర్ చేసుకుంటుందని చెప్పాడు. దీంట్లో ఏంటి? చార్ట్స్ ఫర్ ఎక్స్ బార్, మీన్ అండ్ రేంజ్ ఆర్. ఏంటి? చార్ట్స్ ఫర్ ఎక్స్ బార్ అంటే ఏంటి? మనకి మీన్ అండ్ రేంజ్ ఆర్. అండ్ బి ఏంటి? చార్ట్స్ ఫర్ ఎక్స్ బార్ అంటే మీన్ అండ్ సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఏంటి? కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎట్రిబ్యూట్స్. ఫస్ట్ ఏంటి మనకి? కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ ఏంటి?
3 ఉంటాయి. ఏంటి మనకి కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్లో చార్ట్స్ ఫర్ ఎక్స్ బార్, అలాగే రేంజ్ ఆర్, అలాగే మళ్ళీ చార్ట్స్ ఫర్ ఎక్స్ బార్, మీన్ అండ్ సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్. 3 వేరియబుల్స్ ఏంటి, ఎక్స్ బార్, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్. అలాగే సెకండ్ది వచ్చేసి మనం కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎట్రిబ్యూట్స్. కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎట్రిబ్యూట్స్లో ఏమి ఉంటాయి, షివర్ట్స్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఆర్ పీ చార్ట్. టూల్స్ని ఏంటి మెయిన్గా ఈ కంట్రోల్ చార్ట్స్ అనేవి 2 కింద చెప్పుకోండి. ఏంటి, కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ ఒకటి, కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎట్రిబ్యూట్స్ ఒకటి. కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్లో ఏమేంటి, ఎక్స్ బార్, రేంజ్ ఆర్, అలాగే స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎట్రిబ్యూట్స్కి వచ్చేసరికి ఏంటి, షివర్ట్స్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఆర్ పీ చార్ట్. పీ చార్ట్ లేదా ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్ అని చెప్పుకుంటాం. అలాగే బి వచ్చేసి ఏంటి, షివర్ట్ కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఆర్ డి ఆర్ ఎన్పి చార్ట్. ఏంటి, సెకండ్ది షివర్ట్ కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అంటారు, లేదా డి చార్ట్ ఆర్ ఎన్పి చార్ట్ అని కూడా చెప్పుకుంటాం. అలాగే థర్డ్ వచ్చేసి ఏంటి, షివర్ట్స్ కంట్రోల్ చార్ట్ ఫర్ ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెర్ యూనిట్. యూనిట్కి వచ్చి ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని అని, లేదా దాన్ని సి చార్ట్ అని కూడా చెప్తాం అనమాట. ఏంటి, షివర్ట్ కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ పెర్ యూనిట్ ఆర్ సి చార్ట్. థర్డ్ పాయింట్ ఏంటి మనకి, ద ప్రపోర్షన్ ఆఫ్ ది శాంప్లింగ్ థియరీ విచ్ డీల్స్ విత్ ది క్వాలిటీ ప్రొటెక్షన్ గివెన్ బై ఎనీ స్పెసిఫైడ్ శాంప్లింగ్ యాక్సెప్టెన్స్ ప్రొసీజర్. ఏంటి, ద ప్రపోర్షన్ ఆఫ్ ది శాంప్లింగ్ థియరీ. శాంప్లింగ్ థియరీ అనేది విచ్ డీల్స్ విత్ ది, దేని మీద డిపెండ్ అవుతుంది, దేనితో డీలింగ్ ఉంటుంది, క్వాలిటీ ప్రొటెక్షన్. ఈ క్వాలిటీ ప్రొటెక్షన్ అనేది ఏంటి, స్పెసిఫైడ్ శాంప్లింగ్ యాక్సెప్టెన్స్ ప్రొసీజర్ యూస్ చేసుకుని ఈ క్వాలిటీ ప్రొటెక్షన్ అనేది ఈ శాంప్లింగ్ థియరీ మీద డిపెండ్ అవ్వ ఉంటుందని చెప్పాడు. అలాగే కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్. నెక్స్ట్ ఏంటి, కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్. దీస్ చార్ట్స్ మే బీ అప్లైడ్ టు ఎనీ క్వాలిటీ characteristics that is measurable. The control charts for variables are ఏంటి, కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్. కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ అంటే ఏంటి, దీ చార్ట్స్ మే బీ అప్లైడ్ టు ఎనీ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్ దట్ ఈజ్ మెజరబుల్. ఎనీ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ మీద ఈ చార్ట్స్ అనేవి అప్లై చేస్తాం అన్నాడు. ద కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ ఆర్, అసలు కంట్రోల్ చార్ట్స్ ఏమేమిటి, మీన్, ఎక్స్ బార్ చార్ట్, రేంజ్ ఆర్ చార్ట్. థర్డ్ ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా చార్ట్. ఫస్ట్ వచ్చేసి మనకేంటి కంట్రోల్ చార్ట్స్ ఫర్ 3 కంట్రోల్ చార్ట్స్, అవి ఎక్స్ బార్ చార్ట్, ఆర్ చార్ట్, అలాగే స్టాండర్డ్ డీవియేషన్. ఫస్ట్ది వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ మీన్ ఎక్స్ బార్ చార్ట్. ఏంటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ మీన్ ఎక్స్ బార్ చార్ట్. ఎక్స్ బార్ చార్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ది అసైనబుల్ కాజెస్ ఆఫ్ వేరియేషన్. ఏంటి, ఎక్స్ బార్ చార్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ది అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. ఏం చేస్తుంది ఎక్స్ బార్ చార్ట్ అనేది, అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్లో క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేసి డిటెక్ట్ చేయడానికి ఈ ఎక్స్ బార్ చార్ట్ని యూజ్ చేస్తారు. మీన్ చార్ట్ ఈజ్ రిలేటెడ్ టు మిషన్ సెట్టింగ్. అసలు దేనికి, అసైనబుల్ కాజెస్ జరిగినప్పుడు, ప్రొసీజర్ ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చర్ జరిగినప్పుడు అసైనబుల్ కాజ్లో మనం ఏదైనా డిఫెక్ట్ ఉందా ఏంటి అనేది డిటెక్ట్ చేయడానికి ఎక్స్ బార్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ మీన్ చార్ట్ ఈజ్ రిలేటెడ్ టు మిషన్ సెట్టింగ్. ఈ మీన్ చార్ట్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది, మిషన్ యొక్క ప్రోడక్ట్ ప్రాసెసింగ్లో మిషన్ యొక్క సెట్టింగ్కి రిలేటెడ్గా ఉంటుంది. చూడండి. చూస్ కే శాంపుల్స్ ఈచ్ ఆఫ్ సైజ్ స్మాల్ n. ఏం తీసుకోమన్నాడు, కే శాంపుల్స్ని తీసుకోమన్నాడు. ఈచ్ ఆఫ్ సైజ్, ప్రతి ఒక్కదాని సైజ్ ఎలా ఉండాలి, స్మాల్ n. ఫ్రమ్ ది ప్రొడక్షన్ ప్రాసెస్లో కే శాంపుల్స్ తీసుకుంటే ఎన్ని తీసుకోమన్నాడు, చూస్ కే శాంపుల్స్ ఈచ్ ఆఫ్ సైజ్ స్మాల్ n. ప్రొడక్షన్ ప్రాసెస్లో కే శాంపుల్ని తీసుకుంటే ప్రతి దాని సైజ్ అనేది స్మాల్ n కింద ఉండాలన్నాడు. లెట్ ఎక్స్ సైజ్ ఏ కమా ఫర్ ఆల్ I ఈక్వల్ టు 1 to k, j ఈక్వల్ టు 1 to n. ఏంటి,
I equal to 1 to k, j equal to 1 to n. Be the measurement of jth unit on the ith sample. Let xij అంటే ఏంటి? మెజర్మెంట్ ఆఫ్ jth యూనిట్ ఆన్ ది ith శాంపుల్. ith శాంపుల్లో jth యూనిట్ యొక్క మెజర్మెంట్ ఏంటి? xij. నెక్స్ట్ దెన్ మీన్ ఆఫ్ ith శాంపుల్. మీన్ ఆఫ్ ith శాంపుల్ని ఎలా రాసుకుంటాం? xi bar equal to mean of ith sample formula. xi bar equal to 1 by n sigma j equal to 1 to n xij. Next, range of ith sample. Range of ith sample ni ela denote చేసుకుంటాం? ri. ri equal to max xij minus min xij. ఏంటి range of ith sample? ri equal to max xij minus min xij. Next, standard deviation for the ith sample. Standard deviation for the ith sample si equal to ఏంటి మనకి? రూట్ ఓవర్ 1 by n sigma j equal to 1 to n xij minus xi bar whole square. Standard deviation of the ith sample దేంతో డినోట్ చేసుకున్నాం? స్మాల్ si equal to రూట్ ఓవర్ 1 by n sigma j equal to 1 to n xij minus xi bar whole square. నెక్స్ట్ ఇదేంటి? యావరేజ్ ఆఫ్ శాంపుల్ మీన్స్. యావరేజ్ ఆఫ్ శాంపుల్స్ మీన్స్ని ఎలా డినోట్ చేసుకున్నాం? ఎక్స్ డబల్ బార్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ శాంపుల్ మీన్స్ ఎక్స్ డబల్ బార్ ఈక్వల్ టు 1 by k సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k xi బార్. నెక్స్ట్ ఇది యావరేజ్ ఆఫ్ శాంపుల్ రేంజెస్. యావరేజ్ ఆఫ్ శాంపుల్ రేంజెస్ని ఎలా డినోట్ చేసుకున్నాం? ఆర్ బార్. ఆర్ బార్ ఈక్వల్ టు మనకేంటి ఫార్ములా? 1 by k సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to k ri. ఆర్ బార్ ఈక్వల్ ఏంటి? 1 by k సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to k ri. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. యావరేజ్ ఆఫ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ని ఎలా డినోట్ చేసుకున్నాం? స్మాల్ ఎస్ బార్. అదే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫర్ ది ith శాంపుల్ని స్మాల్ si. ఇక్కడ యావరేజ్ ఆఫ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ని స్మాల్ s బార్ కింద డినోట్ చేసుకున్నాం. స్మాల్ s బార్ ఈక్వల్ టు ఏంటి మనకి ఫార్ములా? 1 by k సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to k si స్మాల్ si. si అంటే ఏంటి మనకి? స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ది ith శాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? వీ నో దట్. ఏం తెలుసు మనకి? వీ నో దట్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ xi bar equal to standard error of xi bar equal to ఏంటి మనకి? sigma by root n. We know that standard error of xi bar equal to sigma by root n, comma small n is sample size. Small n అనేది ఏంటి? sample size. sample size ఎలా ఉంటుంది? 1 2 of etc k. Also, x double bar is an unbiased estimator of the population mean mu. ఏమన్నాడు? ఎక్స్ డబుల్ బార్ అనేది ఏంటి? అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్. పాపులేషన్ మీన్ దేంతో డినోట్ చేస్తాం? మ్యూ. సిన్స్ ఎక్స్ డబుల్ బార్ ఈక్వల్ టు 1 by k సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to k xi బార్. అంతేనా? సిన్స్ ఎక్స్ డబుల్ బార్ని ఎలా రాసుకున్నాం? x double bar equal to 1 by k summation I equal to 1 to k xi bar. Next ఇదేంటి? expectation of x double bar equal to expectation of x double bar ఎలా రాసుకున్నాం? 1 by k summation I equal to 1 to k expectation of xi bar. ఏంటి? both sides expectation అప్లై చేసాం అంతే. expectation of x double bar equal to 1 by k summation I equal to 1 to k expectation of xi bar. నెక్స్ట్ ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ డబుల్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi బార్ అంటే మీన్ మ్యూ అవుతుంది. 1 by k సిగ్మా ఈక్వల్ టు 1 to k ఇంటూ మ్యూ. నెక్స్ట్ expectation of x double bar equal to 1 by k into sigma equal to 1 to k into mu అంటే k mu. సో k క్యాన్సిల్ అవుద్ది. expectation of x double bar equal to ఏం మిగిలింది మనకి? mu మిగిలింది. నెక్స్ట్ ఏంటి? expectation of range కడతాం, మీన్ కట్టాం. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రేంజ్ కడతాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రేంజ్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r ఈక్వల్ టు ఏంటి మనకి? d to సిగ్మా.
expectation of r equal to d2 sigma. That implies expectation of r ని ఎలా రాసుకుంటాం r bar equal to ఏంటి మనకి d2 sigma. That implies r bar వచ్చింది. నెక్స్ట్ ఏంటి సిగ్మా క్రౌన్ కట్టాలి. సిగ్మా క్రౌన్కి ఫార్ములా ఏంటి సిగ్మా క్రౌన్ ఈక్వల్ టు r bar బై d2 ఓఆర్ఆర్ s bar బై c2. సారీ ఇక్కడ r bar బై d2 మాట d కింద మార్చు. సిగ్మా క్రౌన్ ఈక్వల్ టు r bar బై d2 ఓఆర్ఆర్ s bar బై c2. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ లిమిట్స్ ఫర్ మీన్ చార్ట్ ఎక్స్ బార్. ఏంటి కంట్రోల్ లిమిట్స్ ఫర్ మీన్ చార్ట్ కంట్రోల్ లిమిట్స్ యొక్క అదే మీన్ చార్ట్ యొక్క కంట్రోల్ లిమిట్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ది కంట్రోల్ లిమిట్స్ కట్టాలి. కంట్రోల్ లిమిట్స్ అంటే ఏంటి సిఎల్ యూసిఎల్ ఎల్సిఎల్ని ఫైండ్ అవుట్ చేస్తామంట అవి కంట్రోల్ లిమిట్స్. నెక్స్ట్ కేస్ వన్ ఏంటి వెన్ పాపులేషన్ స్టాండర్డ్స్ ఆర్ గివెన్ దట్ ఈస్ బోత్ మ్యూ కామా సిగ్మా నౌన్. ఏంటి పాపులేషన్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చాడు. ఏంటి బోత్ మ్యూ కామా సిగ్మా నౌన్. మ్యూ కామా సిగ్మా మ్యూ అంటే ఏంటి మీను సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషను. మ్యూ కామా సిగ్మా అనేవి మనకి తెలుసు అన్నాడు. మనకి తెలుసు అన్నప్పుడు ఏమవుతుంది సెంట్రల్ లిమిట్ సిఎల్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ. ఏంటి మ్యూ కామా సిగ్మా తెలుసు కాబట్టి. సో నెక్స్ట్ ఏమవుతుంది లోయర్ కంట్రోల్ లిమిట్ ఎల్సిఎల్ ఈక్వల్ టు ఎల్సిఎల్ ఏంటి మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. అది ఫార్ములా. ఇంకా ఏంటి సిఎల్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అని, ఎల్సిఎల్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అంటే అంత మనకి మ్యూ దట్ ఈక్వల్ టు మ్యూ మైనస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అంటే ఎంత సిగ్మా బై రూట్ ఎన్. ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం ఏంటి వీ నో దట్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ ఐ ఈక్వల్ టు సిగ్మా బై రూట్ ఎన్ అని. సో టీ అన్న ఎక్స్ అన్న ఒకటిగా. సో మ్యూ మైనస్ 3 సిగ్మా బై రూట్ ఎన్. నెక్స్ట్ ఇది ఏమవుతుంది అప్పర్ కంట్రోల్ లిమిట్ యూసిఎల్ ఈక్వల్ టు ఏంటి మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. ఎల్సిఎల్కి యూసిఎల్కి డిఫరెన్స్ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ ఓన్లీ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ దట్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మ్యూ ప్లస్ 3 సిగ్మా బై రూట్ ఎన్. ఇక్కడ లెట్ 3 బై రూట్ ఎన్ని క్యాపిటల్ ఏ అనుకోమన్నాడు. లెట్ 3 బై రూట్ ఎన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. దెన్ ద 3 సిగ్మా లిమిట్స్ ఫర్ మీన్ చార్ట్ ఆర్ ఏంటి 3 బై రూట్ ఎన్ క్యాపిటల్ ఏ అనుకంటే దెన్ 3 సిగ్మా లిమిట్స్ ఫర్ మీన్ చార్ట్ యొక్క 3 సిగ్మా లిమిట్స్ ఏమవుతుందంటే సిఎల్ ఈక్వల్ టు మ్యూ, ఎల్సిఎల్ ఈక్వల్ టు ఏంటి మనకి మ్యూ మైనస్ 3 సిగ్మా బై రూట్ ఎన్ కదా. సో మ్యూ మైనస్ 3 బై రూట్ ఎన్ అంటే ఏ అనుకున్నాం. సో మ్యూ మైనస్ ఏ సిగ్మా. నెక్స్ట్ యూసిఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది మ్యూ ప్లస్ ఏ సిగ్మా అంతే కదా. 3 బై రూట్ ఎన్ అవుతే ఏ, సో ఏ సిగ్మా. నెక్స్ట్ కేస్ టూ ఏంటి స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్. స్టాండర్డ్స్ అనేవి ఇవ్వలేదు. దట్ ఈస్ బోత్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ నాట్ నాన్ బట్ ఆర్ ఈజ్ నాన్. స్టాండర్డ్స్ అనేవి ఇవ్వలేదు. స్టాండర్డ్స్ అని ఇవ్వకపోతే ఏమవుతుంది ఫస్ట్ ఏంటి మనం కేస్ 1లో వెన్ పాపులేషన్ స్టాండర్డ్స్ ఆర్ గివెన్. పాపులేషన్ స్టాండర్డ్స్ ఇచ్చాడు ఏంటి మ్యూ కామా సిగ్మా అనేవి మనకి తెలుసు అని. ఇక్కడేంటి స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్. సో బోత్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ నాట్ నాన్ బట్ ఆ రెండు తెలియకపోయినా ఆర్ అనేది తెలుసు బట్ ఆర్ ఈజ్ నాన్. ఆర్ తెలిస్తే ఏమవుతుంది సెంట్రల్ లిమిట్ సిఎల్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం సిఎల్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ బార్. నెక్స్ట్ లోయర్ కంట్రోల్ లిమిట్ ఎల్సిఎల్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ మైనస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. సో దట్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అంటే ఎక్స్ బార్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అంటే సిగ్మా బై రూట్ ఎన్. సో 3 సిగ్మా బై రూట్ ఎన్ దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్
3/√n ఇంటూ సిగ్మా. సిగ్మా అంటే ఏమొచ్చింది మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టార్టింగ్లో ఫస్ట్ సిగ్మా అంటే r/d2. సో ఇక్కడ సిగ్మా ఉంది కాబట్టి సిగ్మా క్రౌన్ ఉంది మన దగ్గర r/d2. సో ఇక్కడ సిగ్మా కాబట్టి r/d2 అవుతుంది. అంతేనా? ఏమవుతుంది ఓవరాల్గా LCL ఈక్వల్ టు x బార్ మైనస్ 3/√n ఇంటూ r/d2. నెక్స్ట్ ఏంటి అప్పర్ కంట్రోల్ లిమిట్ UCL ఈక్వల్ టు ఏంటి LCL ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t మైనస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t అనేప్పుడు UCL ఏమవుద్ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t అంటే మనకి x బార్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t అంటే సిగ్మా/√n దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం సిగ్మా/√n అంటే మనకి ఏంటి సిగ్మా అంటే ఏంటి r/d2. సో దట్ ఈక్వల్ టు x ప్లస్ 3/√n ఇంటూ r/d2 కింద రాసుకున్నాం. నెక్స్ట్ లెట్ 3/√n ఇంటూ d2 ఈక్వల్ టు a2 అనుకోమన్నాడు. ఏంటి 3/√n ఇంటూ d2 ఈక్వల్ టు a2 అనుకోమన్నాడు. దెన్ ఏమవుద్ది అప్పుడు CL ఈక్వల్ టు x బార్, LCL ఈక్వల్ టు x బార్ మైనస్ a2 ఇంటూ r, UCL ఈక్వల్ టు x బార్ ప్లస్ a2 ఇంటూ r. అంతే కదా 3/√n ఇంటూ d2 ఈక్వల్ టు a2 అనుకంటే ఇంకేముంటుంది r ఒకటే కదా మిగిలింది. సో LCL ఈక్వల్ టు x బార్ మైనస్ a2 r, UCL ఈక్వల్ టు x బార్ ప్లస్ a2 r. a2 కెన్ బి అప్టైన్డ్ బై క్వాలిటీ కంట్రోల్. a2 అనేది ఏం చేస్తుంది అన్నాడు క్వాలిటీ కంట్రోల్ని అప్టైన్ చేస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్ కేస్ 3 ఏంటి ఇన్ పాపులేషన్ స్టాండర్డ్స్ mu comma sigma comma r bar are not known but s bar comma x bar are known. then ఏంటి పాపులేషన్ స్టాండర్డ్స్ ఏమేంటి మనకి మ్యూ సిగ్మా ఆర్ బార్. ఫస్ట్ కేసులో పాపులేషన్ స్టాండర్డ్స్ తెలుసు అన్నాడు, మ్యూ కామా సిగ్మా తెలుసు అన్నాడు. నెక్స్ట్ కేసులో మ్యూ కామా సిగ్మా అంటే పాపులేషన్ స్టాండర్డ్ నాట్ నోన్ బట్ మ్యూ సిగ్మా తెలీదు కానీ ఆర్ తెలుసు అన్నాడు. ఇక్కడ థర్డ్ కేసుకి వచ్చేసరికి ఏమంటున్నాడు ఈ పాపులేషన్ స్టాండర్డ్స్ మ్యూ కామా సిగ్మా కామా ఆర్ బార్ ఆర్ నాట్ నోన్. పాపులేషన్ స్టాండర్డ్స్ మూడు కూడా మ్యూ సిగ్మా ఆర్ బార్ అనేవి నాట్ నోన్ బట్ ఎస్ బార్ కామా ఎక్స్ బార్ ఆర్ నౌన్. అంటే మనకి ఎక్స్ బార్ ఏంటి యావరేజ్ ఆఫ్ శాంపుల్ మీన్స్ ఎక్స్ బార్. అలాగే ఎస్ బార్ ఏంటి యావరేజ్ ఆఫ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. శాంపుల్స్ తెలుసు ఏంటి యావరేజ్ ఆఫ్ శాంపుల్ మీను అలాగే యావరేజ్ ఆఫ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్ బార్ తెలుసు అన్నాడు. అప్పుడు ఏమవుతుంది సెంట్రల్ లిమిట్ CL ఈక్వల్ టు ఎక్స్ బార్. సెంట్రల్ లిమిట్ CL ఈక్వల్ టు ఎక్స్ బార్. లోయర్ కంట్రోల్ లిమిట్ LCL ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t మైనస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t అంటే మనకి ఎక్స్ బారే కదా, CL అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t అంటే CL. సో ఎక్స్ బార్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t అంటే అంత ఇక్కడ సిగ్మా/√n ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ 3/√n ఇంటూ సిగ్మాని ఏం తీసుకోవాలి ఇక్కడ ఎస్ బార్ బై C2 తీసుకుంటాం. సో ఎందుకు ఎస్ బార్ కామా ఎక్స్ బారు నౌన్ అన్నాడు. సో సిగ్మా ఏమవుతుంది ఎస్ బార్ బై C2. నెక్స్ట్ అప్పర్ కంట్రోల్ లిమిట్ UCL ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t. LCL ఏమో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t మైనస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t. ఇక్కడ UCL ఏమో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ 3 ఇంటూ సిగ్మా/√n దట్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ బార్ ప్లస్ 3/√n ఇంటూ సిగ్మా అంటే ఎస్ బార్ బై C2 అని రాసుకున్నాం. లెట్
3/√n ఇంటూ C2 ఈక్వల్ టు A1 అనుకోండి. లెట్ ఏం తీసుకోమన్నాడు, 3/√n ఇంటూ C2 ఈక్వల్ టు A1. దెన్ CL ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ బార్. నెక్స్ట్ LCL ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ బార్ మైనస్ ఇంకేముంటుంది 3/√n C2ని A1 అనుకంటే A1 ఇంటూ ఇంకేం మిగిలింది ఎస్ బార్. అలాగే UCL ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ బార్ ప్లస్ A1 ఇంటూ ఎస్ బార్. UCL ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ A1 ఇంటూ ఎస్ బార్. A1 కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ క్వాలిటీ కంట్రోల్ టేబుల్స్. ఏంటి A1 ఏమన్నాడు, క్వాలిటీ కంట్రోల్ టేబుల్స్ని అబ్టైన్ చేస్తుంది అన్నాడు. ఇందాకేంటి A2 కెన్ బి అబ్టైన్డ్ బై క్వాలిటీ కంట్రోల్, ఇక్కడ A1 కెన్ బి అబ్టైన్డ్ బై క్వాలిటీ కంట్రోల్ టేబుల్స్. నెక్స్ట్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్ బార్ చార్ట్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎక్స్ బార్ చార్ట్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్ బార్ చార్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎక్స్ బార్ చార్ట్ చూద్దాం. చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్ బార్ చార్ట్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎక్స్ బార్ చార్ట్ అంటే ఎక్స్ బార్ చార్ట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేసి చెప్పుకున్నాం. చూద్దాం. కంట్రోల్ చార్ట్స్ ఆర్ ప్లాటెడ్ ఆన్ ఏ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్. రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద కంట్రోల్ చార్ట్ని గీస్తాం. అర్థమైందా? కంట్రోల్ చార్ట్స్ ఆర్ ప్లాటెడ్ ఆన్ ఏ రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద కంట్రోల్ చార్ట్స్ని గీస్తాం. అంటే రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి, XY ప్లేన్ని రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటాం, దాన్ని రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. దాని మీద కంట్రోల్ చార్ట్స్ అనేవి గీస్తామని చెప్పాడు. సో కంట్రోల్ చార్ట్స్ ఏంటి, CL, LCL, UCL అనేవి గీస్తాం అన్నాడు. వెర్టికల్ స్కేల్ రిప్రజెంటింగ్ ది స్టాటిస్టికల్ మెజర్ ఎక్స్ బార్. ఏంటి, వెర్టికల్ యాక్సిస్ మీద స్టాటిస్టికల్ మెజర్ ఎక్స్ బార్ని తీసుకుంటాం. ఏంటి, రిప్రజెంటింగ్ ది స్టాటిస్టికల్ మెజర్, వెర్టికల్ స్కేల్ రిప్రజెంటింగ్ ది స్టాటిస్టికల్ మెజర్ ఎక్స్ బార్. అండ్ హారిజంటల్ స్కేల్ రిప్రజెంట్ ది శాంపుల్ నెంబర్స్. ఏమన్నాడు, వెర్టికల్ యాక్సిస్ మీద ఏమో స్టాటిస్టికల్ మెజర్స్ ఎక్స్ బార్ని, హారిజంటల్ యాక్సిస్ మీద శాంపుల్ నెంబర్ని తీసుకుంటాం అని చెప్పాడు. నెక్స్ట్, శాంపుల్ పాయింట్స్ ఆర్ ఇండికేటింగ్ ఆన్ ఏ చార్ట్ బై పాయింట్స్ విచ్ మే ఆర్ మే నాట్ బి జాయిండ్. ఏంటి, శాంపుల్ పాయింట్స్ అనేవి ఇండికేట్ చేస్తామని చెప్పాడు. చార్ట్ బై పాయింట్స్ బై మే ఆర్ మే నాట్ బి జాయిండ్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ X bar chart, the central line is drawn as horizontal line at X double bar. ఏంటి, హారిజంటల్ యాక్సిస్ అంటే హారిజంటల్ యాక్సిస్ అంటే ఏది వస్తుంది, ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా 3 లైన్స్ గీస్తామని చెప్పాడు. ఫర్ ఎక్స్ బార్ చార్ట్లో ద సెంట్రల్ లైన్ ఈజ్ డ్రాన్ యాజ్ హారిజంటల్ లైన్ ఎట్ ఎక్స్ డబుల్ బార్. హారిజంటల్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా 3 లైన్స్ని గీస్తాం. అవేంటి, అండ్ UCL, LCL ఆర్ డ్రాన్ ఎట్ ది కంప్యూటెడ్ వాల్యూస్ యాజ్ డాటెడ్ హారిజంటల్ లైన్. అవేంటి, UCL, CL మరియు LCL. అలా తీసుకున్న తర్వాత అన్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఏంటి, CL, LCL, UCL డ్రా చేసిన తర్వాత అన్ని పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. ఇలా వచ్చిన గ్రాఫ్ అసైనబుల్ కాజ్లో ఉండే తప్పుల్ని ఐడెంటిఫై చేస్తుంది. అర్థమైందా? ఎక్స్ బార్ చార్ట్లో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నాడు. ఎక్స్ బార్ చార్ట్లో రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద కంట్రోల్, ఫస్ట్ ఏంటి, రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకోవాలి. రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాక దాని మీద కంట్రోల్ చార్ట్స్ అనేవి గీస్తాం. కంట్రోల్ చార్ట్స్ గీసిన తర్వాత వెర్టికల్ యాక్సిస్ మీదేమో స్టాటిస్టికల్ మెజర్ని, వెర్టికల్ యాక్సిస్ మీద ఏంటి, స్టాటిస్టికల్ మెజర్ ఎక్స్ బార్ని, హారిజంటల్ యాక్సిస్ మీదేమో శాంపుల్ నెంబర్స్ని తీసుకుంటాం. వెర్టికల్ యాక్సిస్ అంటే ఏమొస్తుంది, వై యాక్సిస్. అలాగే హారిజంటల్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్. వెర్టికల్ యాక్సిస్ మీద స్టాటిస్టికల్ మెజర్ ఎక్స్ బార్ని, హారిజంటల్ యాక్సిస్ మీద శాంపుల్ నెంబర్స్ని తీసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత ఏమన్నాడు,
హారిజెంటల్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా 3 లైన్స్ గీస్తాం అన్నాడు. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా అంటే 3 లైన్స్ ఏంటవి? సిఎల్, యూసిఎల్, ఎల్సిఎల్. ఇలా తీసుకున్న తర్వాత పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తామని చెప్పాడు. పాయింట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వచ్చి పాయింట్ ఐడెంటిఫై చేస్తాం. ఇలా వచ్చిన గ్రాఫ్ అసైనబుల్గా ఉండే తప్పులను ఐడెంటిఫై చేస్తుంది. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత వచ్చిన గ్రాఫ్ అనేది అసైనబుల్లో ఉండే తప్పులను ఐడెంటిఫై చేసి మనకి వాటిని రెక్టిఫై చేస్తుంది అన్నమాట ఎక్స్ బార్ యూజ్ చేసి. నెక్స్ట్ క్రైటీరియా ఫర్ డిటెక్టింగ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ఎక్స్ బార్. నెక్స్ట్ ఏంటి? క్రైటీరియా ఫర్ డిటెక్టింగ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ఎక్స్ బార్. యాజ్ పాయింటెడ్ out earlier, the main object of the control chart is to indicate when a process is not in control chart is the key to the proper interpretation of the working of the process. The following situations defect the lack of కంట్రోల్. ప్రొడక్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఈ ల్యాక్ ఆఫ్ కంట్రోల్లో ఈ ఫైవ్ వర్కింగ్ ప్రాసెస్ అనేవి యూజ్ చేసుకుని మనం దీంట్లో డిఫెక్ట్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఇలా డిటెక్ట్ చేసిన డిఫెక్ట్ని మళ్ళీ రెక్టిఫై చేసి ఎక్కడ తప్పు ఉంది ఏంటనేది కరెక్ట్ చేసి దాన్ని మళ్ళీ ప్రాసెస్ అనేది రీకండక్ట్ చేస్తుంది అన్నమాట. ఏంటి? 5 ప్రాసెస్ ద్వారా యూజ్ చేస్తుంది. ఫస్ట్ది ఏంటి? దీంట్లో ఏ పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్స్. ఏంటి? 5 మెథడ్స్ వల్ల మనకి డిఫెక్ట్ అనేది వస్తుందని చెప్పాడు. ఫస్ట్ది ఏంటి? ఏ పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్స్. పాయింట్స్ అనేవి కంట్రోల్ లిమిట్స్కి అవుట్ సైడ్ ఉంటే ఏంటి? ఏ పాయింట్ గోయింగ్ అవుట్ సైడ్ ద కంట్రోల్ లిమిట్స్ is a clear indication of the control limits, is a clear indication of the presence of assignable cause of variation which must be detected and corrected. పాయింట్స్ అనేవి ఏదైనా ఒక పాయింట్ కంట్రోల్ లిమిట్స్కి అవుట్ సైడ్ కనుక ఉంటే అసైనబుల్ కాస్ట్లో ఏదో రాంగ్ జరుగుతుందని అర్థం. అలా ఉంటే దాన్ని సెట్ చేసి కరెక్ట్ చేయాలి. ఏంటి? ఏ పాయింట్ గోయింగ్ అవుట్ సైడ్ ద కంట్రోల్ లిమిట్స్ ఈజ్ ఏ క్లియర్ ఇండికేషన్. పాయింట్స్ అనేవి కంట్రోల్ లిమిట్స్కి అవుట్ సైడ్ ఉంటే క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది. ఆఫ్ ది కంట్రోల్ లిమిట్స్ ఈజ్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ద presence of assignable cause of variation which must be detected and corrected. దాన్ని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేస్తుంది. ఏ పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్స్ మే రిజల్ట్ ఫ్రమ్ an increased dispersion, lack of uniform. Small t may be due to the variation in the quality of raw materials, deficiency in the skill of operators, change of working conditions, etc. ఎక్కడ డిఫెక్ట్ ఉందనేది ఐడెంటిఫై చేస్తుంది. ఏదైనా ఒక పాయింట్ కంట్రోల్ లిమిట్స్కి అవుట్ సైడ్ కనుకుంటే అసైనబుల్ కాజెస్లో ఏదో రాంగ్ జరుగుతుందని అర్థం. ఇలా రాంగ్ జరుగుతుందని తెలిసినప్పుడు అలా ఉంటే దానిని సెట్ చేసి డిటెక్ట్ చేసి కరెక్ట్ చేస్తాం. ఇలా కంట్రోల్ చేసిన తర్వాత అసలు ఆ డిఫెక్ట్ అనేది రా మెటీరియల్స్లోనా, డిఫెన్స్ ఆఫ్ ది స్కిల్ ఆఫ్ ది ఆపరేటర్సా, చేంజ్ ఆఫ్ వర్కింగ్ కండిషన్సా ఎక్సెట్రా ఇలా దేంట్లో ఆ డిఫెక్ట్ అనేది ఉన్నదని రెక్టిఫై చేస్తుంది. సెకండ్ది వచ్చేసి ఏంటి? ఈ రన్ ఆఫ్ 7 or more పాయింట్స్. ఈ రన్ ఆఫ్ 7 or more పాయింట్స్, 7 అంతకన్నా ఎక్కువ, 7 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. A run of 7 or more points above or below the control line in the control chart. Such run indicate shift in the process level. ఏంటి? వరుసగా 7 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ యూసీఎల్కి పైన కానీ ఎల్సీఎల్కి కింద కానీ కంట్రోల్ లిమిట్స్ లైన్ ఇన్ ద కంట్రోల్ చార్ట్స్ అబోవ్ ఆర్ బిలో అంటే వరుసగా 7 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ యూసీఎల్కి పైన కానీ ఎల్సీఎల్కి కింద కానీ ఉంటే అసైనబుల్ కాజ్లో ఏదో రాంగ్ జరుగుతుందని అర్థం. అలా ఉంటే మేనేజ్మెంట్లో ఏదో రాంగ్ ఉంది అని చెప్తాం. మేనేజ్మెంట్ అంటే ఏంటి? మొత్తం ఓవరాల్గా ప్రాసెస్ లెవెల్లో రాంగ్ ఉంది అంటే ఎన్ని? 7 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ యూసీఎల్కి పైన కానీ ఎల్సీఎల్కి
కింద కానీ ఉంటే అది ప్రాసెస్లో ఏదో రాంగ్ జరుగుతుంది అని అలర్ట్ చేసి దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని అలర్ట్ చేసి ప్రాసెస్ మొత్తంలో ఎక్కడో తప్పు ఉన్నదనేసి డిటెక్ట్ చేస్తాం. థర్డ్ వచ్చేసి ప్రెజెన్స్ ఆఫ్ ట్రెండ్స్. ప్రెజెన్స్ ఆఫ్ ట్రెండ్స్ అంటే ఏంటి? ట్రెండ్ ప్యాటర్న్, ఏ ఫినామినన్ యూజువల్లీ అబ్జర్వ్డ్ ఇన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, indicates the gradual shift in the process level. Trend may be upward or downward. Tools for wear and the need for resetting machines often accounts for such a shift, and it is essential to determine when machine resettings becomes desirable bearing in the mind. చూడండి, అసలు ప్రెజెన్స్ ఆఫ్ ట్రెండ్స్ అంటే ఏంటి? పాయింట్స్ అన్నీ కంట్రోల్ లైన్కి వెరీ క్లోజ్గా ఉంటే ఇది ఒక రకమైన అసైనబుల్ కాజ్లో తప్పు ఉందని అర్థం. ఇలా కనుక ఉంటే శాంపుల్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ లేదా ఆ పాయింట్స్ మెజర్ చేయడంలో కానీ తప్పు ఉన్నట్టు. ఏంటి? పాయింట్స్ అన్నీ సెంట్రల్ లైన్ అంటే ఏంటి? సిఎల్కి అంటే మిడిల్ లైన్ సిఎల్కి వెరీ క్లోజ్గా ఉంటే ఇది ఒక రకమైన అసైనబుల్ కాజ్లో తప్పు ఉందని అర్థం. ఇలా కనుక ఉంటే శాంపుల్ సెలెక్ట్ చేసుకోవడంలో లేదా ఆ పాయింట్ని మెజర్ చేయడంలో కానీ తప్పు ఉన్నట్టు. అంతే కదా, శాంపుల్ తీసుకున్నప్పుడు అయినా రాంగ్గా ఉండాలి, లేదా ఆ పాయింట్స్ మెజర్ అంటే ఫైండ్ అవుట్ చేసినప్పుడు అన్నా రాంగ్ జరిగి ఉండాలి. ఇలా పాయింట్స్ అన్నీ అప్వర్డ్ ట్రెండ్లో కానీ తప్పు ఉన్నట్టు. నెక్స్ట్, పాయింట్స్ అన్నీ అప్వర్డ్ ట్రెండ్లో కానీ డౌన్వర్డ్ ట్రెండ్లో కనుక ఉంటే క్వాలిటీ స్టాండర్డ్లో తప్పు ఉన్నట్టు చెప్తాం. అర్థమైందా? సెంట్రల్ లైన్కి క్లోజ్గా ఉన్నాయనుకోండి పాయింట్స్ అనేవి, అక్కడ ఏం చెప్తాం? అసైనబుల్ కాజ్లో తప్పు ఉందని. శాంపుల్ సెలెక్షన్ అంటే శాంపుల్ తీసుకున్నప్పుడులో కానీ తప్పు జరిగి ఉండాలి, లేదా ఆ పాయింట్స్ని ఫైండ్ అవుట్ అంటే పాయింట్స్ని మెజర్ చేసినప్పుడు కానీ తప్పు జరిగి ఉండాలని చెప్తాం. నెక్స్ట్, పాయింట్స్ అన్నీ అప్వర్డ్ ట్రెండ్లో కానీ డౌన్వర్డ్ ట్రెండ్లో కనుక ఉంటే క్వాలిటీ స్టాండర్డ్లో తప్పు అన్నట్టు. ఏంటి? పాయింట్స్ అనేవి అన్నీ కూడా అప్వర్డ్ ట్రెండ్లో కానీ లేదా పాయింట్స్ అన్నీ డౌన్వర్డ్ ట్రెండ్లో కానీ ఉంటే క్వాలిటీ స్టాండర్డ్లో తప్పు ఉన్నట్టు. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్వర్డ్ ట్రెండ్ కనుక ఉంటే క్వాలిటీ ఎక్కువగా ఉంది, తగ్గించాలని అర్థం. అదే డౌన్వర్డ్ ట్రెండ్ కనుక ఉంటే క్వాలిటీ అనేది తక్కువగా ఉంది, పెంచాలి అని అర్థం. మనం దాన్ని అలర్ట్ చేస్తాం అన్నమాట. పాయింట్స్ అన్ని అప్వర్డ్ ట్రెండ్లో ఉంది, క్వాలిటీ అనేది ఎక్కువగా మెయింటైన్ చేసేస్తున్నాం, సో క్వాలిటీ తగ్గించాలని చెప్తాం. అదే పాయింట్స్ అన్నీ డౌన్వర్డ్లో ఉంటే క్వాలిటీ అనేది తక్కువగా ఉంది, కొంచెం క్వాలిటీ పెంచాలని దాన్ని అలర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటి? ఇక్కడ థర్డ్ పాయింట్కి ఫోర్త్ పాయింట్కి గ్రాఫ్స్ ఉంటాయి. మనం మీకు ప్రొవైడ్ చేసిన మెటీరియల్లో అవి కనిపిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ప్రెజెన్స్ ఆఫ్ సైకిల్స్. ప్రెజెన్స్ ఆఫ్ సైకిల్స్ ఏంటి? ఇన్ సమ్ కేసెస్ ద సైక్లిక్ ప్యాటర్న్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద కంట్రోల్ చార్ట్స్ indicates the presence of assignable cause of variation. Such patterns are due to materials and or any machine reasons. ఏంటి ఇక్కడ? సైక్లిక్ ప్యాటర్న్లో కనుక పాయింట్స్ ఉంటే అసైనబుల్ కాజెస్లో రాంగ్ ఉన్నట్టు. సైక్లిక్ ప్యాటర్న్లో కూడా మనం ఈ రెక్టాంగులర్ ప్లేన్ తీసుకుంటాం. ఏంటి? XY ప్లేన్ తీసుకుంటాం. ఆ XY ప్లేన్లో మనం హారిజంటల్ యాక్సిస్కి ప్యారలల్గా 3 లైన్స్ తీసుకుంటాం. ఏంటి? కంట్రోల్ లిమిట్ CL, UCL, LCLని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత మనం పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా మనం పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ పాయింట్స్ అనేవి సైక్లిక్ ప్యాటర్న్లో కనుక వస్తే, పాయింట్స్ అనేవి సైక్లిక్ ప్యాటర్న్లో అంటే ఎలాగా? ఇలా వంకరగా అంటే కర్వ్ షేప్లో సైక్లిక్ ప్యాటర్న్ అని తెలుసు కదా. మనం ఫైండ్ అవుట్ చేసిన పాయింట్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ చేసినప్పుడు అది కనుక సైక్లిక్ ప్యాటర్న్లో కనుక ఉంటే అసైనబుల్ కాజ్లో రాంగ్ ఉన్నట్టు. మనం అసైనబుల్ కాజ్ అంటే ఏం చెప్పుకుంటాం? ప్రొడక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు
మొత్తం రా మెటీరియల్, మిషను, మ్యాన్ పవర్, ఇవన్నీ మేనేజ్మెంటు, వీటన్నింటినీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ప్రోడక్ట్ ప్రాసెస్ జరిగినప్పుడు దాన్ని అజైనబుల్ కాస్ట్ అంటాం. అజైనబుల్ కాస్ట్ రాంగ్ జరుగుతుందని చెప్తాం సైక్లిక్ ప్యాటర్న్లో వస్తే. ఆ సైక్లిక్ ప్యాటర్న్లో ఉంటే మెటీరియల్లో కానీ మిషన్లో కానీ రాంగ్ ఉన్నట్టు. ఇక్కడ పాయింట్స్ అనేవి సైక్లిక్ ప్యాటర్న్లో ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు. ఏంటి, తీసుకున్న మెటీరియల్ అంటే రా మెటీరియల్లో కానీ లేదా ఆ ప్రాసెస్ చేస్తున్న మిషన్లో కానీ రాంగ్ ఉంది అని చెప్తాం. అలా ఉంటే మేనేజ్మెంట్కి వార్న్ చేస్తాం, అంటే మేనేజ్మెంట్కి వార్నింగ్ ఇస్తాం. ఏంటి, మీరు తీసుకున్న మెటీరియల్ లేదా మిషను ఖచ్చితంగా రెండిట్లో రాంగ్ జరుగుతుంది. సో పాయింట్స్ అనేవి సైక్లిక్ ప్యాటర్న్లో ఉన్నాయి. సో మేనేజ్మెంట్కి వార్న్ చేస్తామన్నమాట. వార్న్ చేసి క్వాలిటీని సరిగ్గా మెయింటైన్ చేయాలని చెప్తాం వాళ్ళకి, మేనేజ్మెంట్కి. ఏంటి, మెటీరియల్ని మిషన్ని సరిగ్గా మెయింటైన్ చేయమని చెప్తాం. ఎప్పుడు సైక్లిక్ ప్యాటర్న్లో కనుక మనకి పాయింట్స్ అనేవి వస్తాయి. ఇలా వీటిని అన్నింటినీ యూజ్ చేసుకుని ఎక్స్ బార్ చార్ట్ని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ బార్ చార్ట్ అయిన తర్వాత ఇంకేమున్నాయి మనం డిస్కస్ చేసుకోవాల్సింది, ఆర్ చార్ట్, సిగ్మా చార్ట్ గురించి నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.